రోజుల తరబడి ఇది ప్రయాణం చేసేటోళ్ళు అంటే గుళ్ళలకు పోయేటోళ్ళు, జాతరలకు పోయేటోళ్ళు, లేదంటే ఇక్కడ దగ్గర పట్ల మనం పిక్నిక్‌లు పోతాం, బీచ్‌లకని పోతాం, పార్క్‌కని పోతాం. గక్కడికి పోయినప్పుడు గిది గనుక చేసుకొని పోయినామనుకోల్లి కడుపుకు హాయిగుంటది, టేస్ట్‌గుంటది. 2 రోజులైనా గూడా మనకి ఖరాబ్ కాదు. అసలు చెప్పాలంటే వారం రోజుల దాకా కూడా నిలువుంటదంట. మనకంత అవసరం లేదు లెండి. 1, 2 రోజులు ఉంటే సరిపోతది. పొద్దుగాల చేసింది సాయంత్రం వరకున్నా సరిపోతది. ఇక ముందుగాలైతే 2 గిలాసుల నీళ్ళు తీసుకొని మంచిగా గిట్లా మసిలిచ్చిన. మసిలిచ్చిన తర్వాత ఇక గిలాసుడు గిది చూస్తుండ్రు కదా! గిది బియ్యం ఉప్మా. ఇక దీన్ని తీసుకొని అందులో పోసిన. ఏమైతే ఉండలు ఉండలైతే లేదు గానీ ఎందుకైనా మంచిది అన్నట్టుగానే నేనైతే కలిపిన. గీ ఫుడ్‌నైతే మాత్రం అంత తేలిగ్గా తీసి పడేయకుల్లి. మన పెద్దోళ్ళు అంటే మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఎటైనా జాతరలకు పోతున్నాము అనంటే ఎడ్ల బండితోని పని. ఇక ఎడ్ల బండితోని ఎట్లుంటది 4, 5 రోజులు పడుతూ ఉంటది. కొంతమందికి వారం రోజులు పడుతూ ఉంటది కదా! దూరాన్ని బట్టి. గలాంటప్పుడు ఊకే బువ్వలు, కూరలు కాదుల్లా అండేది. గింతంతా ఏమంటారు అటు పులిహోర, ఇటు ఇది చేసుకునేదంట. రోజుకి ఆకలైనప్పుడల్లా గింత గింత పొలగలకు, పెద్దలకు తీసిచ్చేదంట. అటు అయింది కదా! దాన్ని స్టవ్ బంద్ చేసి మూత పెట్టినా, ఇంకో పెద్ద మూకుడు తీసుకొని పల్లీలైతే ఏంపినా, ఎప్పుడు గింతంత నూనె, దాంతో పాటుగా నెయ్యి. అసలుకైతే మొత్తం నెయ్యి పోయాలి గానీ మనకు పడది. అందుకనే గది సగం, ఇది సగం పోసి ఎండుమిర్చిలేసిన, కరివేపాకేసిన, పచ్చిమిర్చిలేసిన, ఇక గివన్నీ మనకు పోపుకు ఫ్లేవర్ కోసం దేన్ని మిస్ చేసినా కూడా అస్సలు టేస్టే ఉంటలేదు ఇలా. కాబట్టి దేన్ని కూడా మిస్ చేయకుండా మంచిగా చేసుకోవాలి. ఇక దాని తర్వాత ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఆ పప్పు, ఈ పప్పు అదేనులా మినపప్పు, కొంచెం శనగపప్పు ఏసేసుకున్నాము. అవి కూడా మంచిగా కాలిన తర్వాత ఇందాక ఏంపిన పల్లీలు కూడా ఏసినాము. ఇందులో చిటికంతా కూడా పసుపు ఏసినాము. అసలుకైతే మనము ఇందాక ఉప్మా రవ్వ ఏసినాం కదా! అందులో కూడా ఏసుకోవచ్చు. సూపర్‌గుంటది. అది అక్కడేసినా, ఇక్కడేసినా టేస్ట్ అయితే ఏం కూడా డిఫరెంట్ ఉండదు. ఇక ఏసిన తర్వాత ఇక ఉప్మానైతే తీసి జర్రంతనైతే పొడి పొడిగా ఏసిన. ఎందుకంటే ముద్దలు ముద్దలు ఉన్నాయనుకోండి అస్సలే మంచిగుండది. ఇంకా చెప్పాలంటే జరంత నేను ఎసరు ఎక్కువ పడ్డట్టున్నది. కానీ మీరు ఎసరైతే మంచిగా బరాబర్ చూసుకోండి. చూసిర్రు కదా నేను జరంత తక్కువ తీసినా కదా! ఇక ఇప్పుడు పొడి మొత్తం పుల్లలు పుల్లన్న ఉప్మాని తీసుకున్న, పోపులేసేసిన, ఇక మంచిగా కలుపుతూ ఉండాలి. ఇక గీ కలుపుడు అయిపోయిన తర్వాత పైనుంచెల్లి గింతంతా నిమ్మకాయ గాని, ఒకవేళ నిమ్మకాయ మీ దగ్గర లేదనుకోండి, ముందుగాల పోపునే గింతంతా చింతపండు చారు గిట్ల పొయ్యిల్లి. నా దగ్గర నిమ్మకాయ ఉన్నది. నేను నిమ్మకాయ పిండుకున్నా గానీ, నేను రికార్డ్ చేయకుండానే దబ దబ పిండిన టైం అయిపోతుంది కదా అనేసి. ఇగ ఆ నిమ్మకాయ పిండిన తర్వాత మంచిగా కలపాలి. ఏ ఒక్కడి దగ్గర కూడా ఉప్మా ఉండలు ఉండలు అనేది లేకుండా. మీరు బరాబర్ నీళ్ళు తీసుకోండి. నా లెక్క జర ఉప్మా తక్కువ తీసుకోకుల్లి. మీకు బరాబర్ తీసుకుంటే అక్కడికి బరాబర్ పుల్లలు పుల్లలుగా అయితది. అంతే దీన్ని మంచిగా కలిపేసినాం అనుకోల్లి, టిఫిన్‌లో తీసుకుపోవాలి, పెట్టాలి, దబ్బడగా మూత పెట్టాలి. గంతే ఇగ. ఇగ ప్రయాణం అన్నప్పుడల్లా డబ్బాలు డబ్బాలు చేసుకొని పోయిల్లనుకోండి, ఆకలైన కాడ దింపుడు ఇంతంత యేసుడు. ఇందులో 3, 4 తీర్లు ఒకటి చింతపండుతోని, ఒకటి నిమ్మకాయతోని, ఒకటి ఉట్టిగా ఇట్లా 4, 5 తీర్లు చేసినామనుకోండి, దూరం ప్రయాణాలకి సూపర్‌గుంటది. తొందరగా ఖరాబ్ కాదు. కడుపుకు హెవీగా అయింది. అయ్యో! కొత్త ప్లేస్‌కొచ్చినాము. మనకి ఫుడ్ బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అనే టెన్షన్‌లు కూడా ఏమి ఉండనే ఉండవు. అంత సూపర్‌గున్నది. నేను చానా సార్లు విని విని ఉన్నా గానీ, ఫస్ట్ టైమ్‌కే ట్రై చేసిన. ఈ జర్రంతా కొలత అటు ఇటు అయింది కాబట్టి కొంచెం అట్లుంది. కానీ అయినా కూడా అక్కడికి టేస్ట్ అయితే మాత్రం నేను ఫస్ట్ టైమ్ చూసిన టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ పోలేదు. కేక్‌గా ఉంది. ఇలాంటి ఇంకా ఫుడ్‌లు కావాలి. మనం జర్నీకి సూపర్‌గా ఉండేటియి పిల్లలకు గానీ, పెద్దలకు గానీ, లేదంటే మన పొట్టకే గానీ డ్యామేజ్ గానీ వీడియోలు కావాలంటే మన అకౌంట్‌ని ఒకసారి చెక్